తెల్లవారుజామున 3కి లేచి లేదంటే 5కి లేచి ఇంటి ముందర కల్లాపు చల్లి ఇల్లంతా శుభ్రం చేసుకొని దేవుని గదిని శుభ్రం చేసి ధూప దీప నైవేద్యాలతో పూజ చేసి చూడండి. ఆ రోజంతా ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఆ రోజు ఏ పని చేసినా అట్టే అయిపోతుంది. మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. ఇంటికి పాజిటివ్ వైబ్రేషన్ కూడా వస్తుంది. చాలా లేక ఆపిక ఎవరు చెప్పారు పూజ చేస్తేనే ప్రశాంతంగా ఉంటామని? లోపల మంచిగా ఉండాలి, పైకి మమ అనుకుంటే సరిపోతుంది అనుకునే వాళ్ళు చాలా మందే ఉంటారు కదా. మనసులో దేవుని మీద భక్తి ఉంటే మాత్రమే పూజ చేయాలనిపిస్తూ ఉంటుందండి. ఆర్భాటంగా కాదు. 2 దీపాలు వెలిగించి 2 అగరబత్తులు వెలిగించినా చాలు దేవుడికి. ఇక మమ అనుకోవడం అంటే లోపల దేవుని మీద భక్తి ఉండి వాళ్ళు చేయలేని పరిస్థితుల్లోనూ ఆరోగ్యం సహకరించిన వాళ్ళు అలా అనుకుంటే సరిపోతుంది. చేయగలిగే శక్తి ఉండి కూడా మమ అనుకోవడం కాదండి. మీరు గమనించారో లేదో, మనకు భరించలేని కష్టాలు బాధలు అనే బావిలో పడిపోతూ ఉంటే ఏదో ఒక శక్తి మనల్ని ఆ బావిలో నుంచి బయటకు పడేసినట్టుగా ఉంటుంది. వీటన్నిటికీ కారణం మనం చేసిన చిన్న పూజా ఫలితమే అనుకుంటాం.